అన్న కొన్ని రోజుల నుంచి కూడా మీరు సమ్మె నిర్వహిస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు. 30% పెంచాలని చెప్పేసి వాళ్ళు మీరు కోరుతున్నప్పటికీ అక్కడి నుంచి రెస్పాన్స్ రావట్లేదు. నిన్న కూడా స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. 30% అయితే పెంచేది లేదు. ఎంతో కొంత విడతల వారీగా పెంచుతామంటున్నారు. మరి ఆ నిర్ణయం పట్ల మీ ఒపీనియన్? ఒకటి సార్, పెంచేది లేదు అని చెప్పట్లేరు వాళ్ళు. ఖచ్చితంగా పెంచేది లేదంటే మేము పని చేసేదే లేదని అంటాము. అట్లా ఉండదు. మన ప్రొడ్యూసర్ గారికి కార్మికులకి తండ్రి కొడుకుల బంధం అండి. ఇక్కడ తండ్రి కొడుకుల అనుబంధం ఉంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము కార్మికులు కోరుకున్న కోరిక ఏంది, 3 ఏళ్ల నుంచి వేజెస్ పెంచలేదు. ఎవ్రీ ఇయర్ ఈ రోజుల్లో ఏడ ఇల్లు రెంట్ తీసుకున్నా కూడా ఇయర్లీ 10% పెంచి రెంట్ తీసుకుంటారు కదన్న. మేమే అదే అడుగుతున్నాం. 3 ఏళ్ల నుంచి వేజెస్ పెంచలేరు, మాకు 10% లాగా 30% పెంచి ఇవ్వండి అంటున్నాం. దానికి వాళ్ళు మేము పెంచాము, పెంచితే కూడా 2000 లోపే పెంచుతాము, ఆ 2000 లోపు ఉన్న వాళ్ళకే పెంచుతాము అంటే ఈరోజు 24 క్రాప్స్ చెన్నై నుంచి హైదరాబాద్ వలస వచ్చినప్పటి నుంచి 24 సంఘాలు ఒక సొంత ఫ్యామిలీ, ఒక రక్త సంబంధికులాగా పోతున్నాం. ఈ రోజు వచ్చేసి ఓ 3-4 యూనియన్లకు పెంచను, ఒక ఫైటర్ యూనియన్కి, ఒక టెక్నీషియన్ యూనియన్కి, ఒక ఆర్టిస్ట్ ఒక డాన్సర్ యూనియన్కి పెంచను అనడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు డివైడెడ్ రూల్ కరెక్ట్ కాదు అంటున్నాం. మనం అందరికి న్యాయం చేయండి. కొత్తలకు పెంచుతాను, ఒకరికి పెంచను అనడం కరెక్ట్ కాదు. అందరు కార్మికులే, అందరు స్కిల్స్ ఉన్న వాళ్ళే, అందరు కష్టపడేటోళ్ళమే. మా కష్టాన్ని గుర్తించండి అంటున్నాం. దానికి వాళ్ళు అట్లా కాదు, మేము ఇంత మారకు పెంచలేము 2000 అనేది చాలా బాధాకరమైన విషయం. అది డెడ్ లైన్ పెట్టకూడదు. ఈ రోజు కూడా మేము నిరసనలే చేస్తున్నాం తప్ప ధర్నాలు ఏడ చేయట్లేలే. ధర్నాలు చేయాలనుకుంటే అన్ని షూటింగ్లు బంద్ అవుతాయి. ఆల్రెడీ అన్ని షూటింగ్లకు వెళ్తున్నాము, షూటింగ్లు కూడా జరుగుతున్నాయి. ఎవరైతే మాకు 30% వేజెస్ పెంచిస్తారో వాళ్ళ షూటింగ్కి వెళ్తున్నాం. మనం షూటింగ్ అయితే బంద్ లేదు. జస్ట్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే మనకు పని ఇవ్వట్లేరో వాళ్ళు బంద్ పెట్టుకుంటే మేము వాళ్ళ పనికి వెళ్ళట్లేదు. వాళ్ళు కూడా రేపొద్దున మనకు 30% పెంచేస్తే రేపొద్దున వాళ్ళకు కూడా పనికి వెళ్తున్నాం. ఇది మేము ధర్నా స్ట్రైక్ కాదండి, ఓన్లీ నిరసన తెలుపుతున్నాం, మా బాధలు చెప్పుకుంటున్నాము. విన్నారు మంచిది. ఆల్రెడీ ఇప్పటికీ 10 టైమ్స్ ఛాంబర్ నుంచి పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, ఏదో ఒక వంక పెట్టి పంపిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మేము రేపో మాపో మా రాజకీయ నాయకులైన టైగర్ మన ఫిలిం ఇండస్ట్రీ కోమటిరెడ్డి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నాం. అవసరమైతే సీఎం సార్ని కూడా కలుస్తున్నాం. సినిమా పెద్దలు, పెద్ద దిక్కుగా ఉన్న మా చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, మోహన్ బాబు గారు కానీ వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. నాకు త్వరలో న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. అంటే 3 ఇయర్స్ కి ఒకసారి పెంచాల్సిన ఒప్పందం ఉన్నప్పటికీ ఇంకా పెంచట్లేదు ఎందుకు? అటు ప్రొడ్యూసర్స్ ఏం ఆలోచిస్తున్నారు? ఎందుకు పెంచట్లేదు వాళ్ళు? ఇక వాళ్ళు అదే అంటున్నారండి, వేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, మేము పెంచామంటే. ఇవి ఈ 40 ఏళ్ల నుంచి కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తే వచ్చిన వేతనాలే తప్ప ఈ రోజు వచ్చి డైరెక్ట్ నేను 5000 10,000 అని అడగట్లేదండి ఏ కార్మికులు కూడా. ఆ రోజులల్లో 50 రూపాయలు 100 రూపాయల నుంచి పని చేసుకుంటూ వస్తే 40 ఏళ్ళకి వచ్చిన వేజెస్ ఇది. అది ప్రతి ప్రపంచానికి ఉన్నది 10% పెంచి ఇవ్వాలనేది. అట్లా ఒక టెక్నీషియన్ అనేది, ఫైటరు, డాన్సరు, వీళ్ళకు పని రోజులు కూడా చాలా తక్కువ అండి. ఓ ఫైట్ సీన్ ఉంది, ఓ సాంగ్ ఉంది, ఫైట్ సీన్ 3-4 రోజులు చేస్తారన్న. వాళ్ళకి 4000 ఇంటూ 4 days ఎంత అయింది? 16,000. ఆ 16,000 ఈయన నెలంతా ఎట్లా గడపాలన్న? నెలంతా బతకాలి కదన్న. ఈయన ఓ డాన్సర్ ఉన్నాడు, ఓ డాన్స్, ఒక సీన్ మొత్తం, ఒక సినిమా మొత్తం, ఒక సాంగ్ 4 days లో తీస్తారు. ఆ 4 days లో 4,000 ఇచ్చినా కూడా 16,000. ఆ సాంగ్ లో అయిపోయినాక మళ్ళీ ఆడు ఎందుకంటే అతను ఇన్క్లూడ్ గా అందులో పిక్చర్ లో ఉంటాడు కాబట్టి నెక్స్ట్ సీన్ లో సాంగ్లలో పెట్టుకోరు, ఆల్రెడీ నువ్వు చేసావు కాబట్టి. ఫైట్ సీన్ లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఫైట్ సీన్ లో ఉంటాడు కాబట్టి ఆ సీన్ లో నువ్వు ఉన్నావు కదా ఇంకొక దాంట్లో పెట్టుకోరు. అంటే 4,000 ఇంటూ 6 రోజులు పని చేసినా కూడా, 4 రోజులు పని చేసినా కూడా 16,000 20,000 కదన్న. 20,000 10 నుంచి 15,000 ఖాళీ సింగిల్ బెడ్రూమ్ రెంట్ ఉన్నాయన్న. వాళ్ళు బతకాలా, మేము బతకాలా, ఫ్యామిలీస్ బతికేయాలా, మమ్మల్ని నమ్ముకున్న భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివేయాలా. ఏడా సరిపోతుందన్న. దానికోసమే మేము పోరాడుతున్నాం. కష్టాన్ని గుర్తించి వేజెస్ పెంచండి అంటున్నాం. మీరు వేజెస్ పెంచమన్నప్పుడు వాళ్ళు 2 స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు. ఒకటి వీళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కున్నంత శాలరీ ఉందని, ఒకటి స్కిల్స్ సరిగ్గా లేవు అని చెప్పేసి కూడా కామెంట్ చేస్తారు. ఎలా చూస్తారు మీరు? ఒకటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అవతల వాళ్ళ మీద బూడిద చల్లేటప్పుడు మనము ఆలోచించి చల్లాలి. ఈరోజు స్కిల్స్ లేనిది, టాలెంట్ లేనిది ఆస్కార్ అవార్డు వస్తుంది అన్న. RRR ఆస్కార్కి వెళ్ళింది, బాహుబలి ఇండియన్ షేక్ చేసింది, పుష్ప మొత్తం ప్రపంచాన్ని వణికించింది. ఎవరన్నా వాళ్ళు? ఏ హీరోలు, ఎక్కడోళ్ళు? ఆర్టిస్టులు మనోలే కదా, మన హీరోలే కదా, టాలీవుడ్ హీరోలే కదా, వాళ్ళ టాలీవుడ్ కార్మికులే కదా పనిచేసింది. ప్రపంచం మొత్తం గుర్తిస్తుంది అన్న ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీని. ఈ స్కిల్స్ లేదనడం బాధాకరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. బాధపడ్డా మా మాట ఇమీడియట్లీ వెనక తీసుకోవాలి.
చెప్పిన చిరంజీవి గారు కూడా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అంటే 30% పెంచడం అనేది ఫిలిం ఛాంబర్ నిర్ణయము. నేను దాని పట్ల ఎటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేయలేదని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఫిలిం ఛాంబర్ ఏది డిసైడ్ చేసుకుంటే అదేనా? ముఖ్యంగా బ్రదర్, మేము కార్మికులందరూ మా బాధ ఎవరైతే తీరుస్తారో వాళ్ళే దేవుళ్ళు అనుకుంటాం. ఆల్రెడీ ఫిలిం ఛాంబర్ కి, ప్రొడ్యూసర్ దృష్టికి, ఛాంబర్ దృష్టికి దాదాపు 100ల సారి పోయి వస్తున్నాము. ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు మనకు సెట్ అవుతలేదు, మాకు న్యాయం జరుగుతలేరు కాబట్టి నిన్న కూడా మేము ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. మా కార్మికులందరూ కలిసినాము. ఆల్రెడీ ప్రొడ్యూసర్ని చిరంజీవి గారు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. చిరంజీవి గారు కానీ, మోహన్ బాబు గారు కానీ, బాలకృష్ణ గారు కానీ పెద్ద దిక్కుగా ఉన్నారు. మా కష్టాలు గుర్తిస్తారు, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాము. మాకు 100% చిరంజీవి గారు న్యాయం చేస్తారనే నమ్మకం ఉంది. మేము కలవబోతున్నామని కూడా చెప్పడం జరిగింది. సో తొందరలో మరి క్లియర్ అయ్యే అవకాశం ఉందా? ఇష్యూ పెంచుతారా ప్రొడ్యూసర్స్? ఆ దిశగా మీరు ఈ సమ్మని తీసుకెళ్తారా? ముఖ్యంగా వాళ్ళు ప్రొడ్యూసర్ అందరు కలిసి కూర్చొని మాట్లాడి కార్మికుల కష్టాలు గుర్తిస్తే పెంచాల్సిందే అన్నది. ఇది చాలా చిన్న విషయం అన్నది. మంత్లీ ఒక 20,000 దేనికి సరిపోతలేవన్న ఈ రోజులలో. సాఫ్ట్వేర్తో పోల్చడం కూడా బాధాకరమైన విషయం. సాఫ్ట్వేర్లు ఇంటికి కార్ వచ్చి పికప్ చేసుకొని డ్రాప్ చేసి ఏసీలా కుర్చీ మీద కూర్చొని పని చేస్తారన్న. మా వాళ్ళు ఒక్కొక్క ఫైటరు పడితే కాలు ఇరుతుందో చెయ్యి ఇరుతుందో తెలియదు. ఒక్కొక్క డ్యాన్స్ చేస్తుంటే నరాలు మొత్తం ఎక్కడ కదిలినా కూడా బెరికినా కూడా ఈ రోజు ఆగమైపోతారు. ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, రిస్క్ షాట్ చేస్తుంటాడు అన్న. ఎక్కడ ఏ టైంలో ఏమైతుందో తెలియదు. సాఫ్ట్వేర్లు పోల్చడం తప్పు కదన్న. ఇంకా ఒక ప్రొడక్షన్ మిత్రులు ఉన్నారు, ప్రొడక్షన్ బాయ్స్ ఉన్నారు. వాళ్ళు 6 గంటలకు మొత్తం ప్రొడక్షన్ అంతా రెడీ పెట్టుకోవాలి. క్యారేజ్ లేచి ఒక్కొక్కటి 50 కిలోలు 60 కిలోలు రెండు మోసుకుంటూ పోవాలా. 500 మంది 1000 మంది ఫుడ్ అందియాల. మహిళా వర్కర్లు ఉన్నారు, మహిళా వర్కర్లు 2000 మంది 3000 మంది ఉంటే పాప వాళ్ళ తిన్న గిన్నెలన్నీ కడగాల. ఇది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ అన్న. మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా ఆలోచించి మాట్లాడుకుంటే బాగుంటుంది. ఈ నిరసనలు ఎంతకాలం కంటిన్యూ అవుతాయి? ఏం లేదండి, ఆ తుదికి వచ్చింది. ఆల్రెడీ పెద్దల దృష్టికి వెళ్ళింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఆల్రెడీ దీని మీద నిఘా పెట్టారు. ఈ రేపో ఎల్లుండే పిలిచేసి చాంబర్ వారిని పిలిచేసి కూడా పెద్ద దిక్కుగా నిలబడి మాట్లాడతారు. ఆల్రెడీ చిరంజీవి సార్ దృష్టికి కూడా వెళ్ళింది. చిరంజీవి సార్ కానీ, బాలకృష్ణ సార్ కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ పిలిపించుకొని ఇమ్మీడియట్లీ తొందరనే న్యాయం చేస్తారని ఆశిస్తారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మీరు సమ్మె చేస్తున్నారు, మీ వేతనాలు 30% పెంచాలని చెప్పేసి. కాకపోతే ప్రొడ్యూసర్స్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, 30% అయితే పెంచము, విడతల వారీగా కొంత పెంచుతామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇవాళ మీరు సమ్మె మరింత ఉధృతం చేశారు. మరి ప్రొడ్యూసర్స్ చెప్పిన దానికి మీ డిమాండ్స్ ఏంటి? మరి వాళ్ళు పెంచమని అంటున్నారు, మరి ఎంతకాలం మీరు నడుస్తుంది, మీరేం చెప్తారు? మా ఫెడరేషన్ వాళ్ళు 24 యూనియన్ల మా ఫెడరేషన్ అధినేతలు వాళ్ళ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాం. మేము 24 యూనియన్లు అందరం కట్టుబడి ఉన్నాము. వాళ్ళు పర్సంటేజ్ విధంగా పెద్దలు దిగివచ్చి ఏదైనా మాట్లాడితే బాగుంటుంది, కానీ పెంచము అని కఠినంగా చెప్పడం. వాళ్ళు మా పెద్దలే, నిర్మాతలు కూడా మా సహచరం, వాళ్ళకి సమ్మె దిగాలని మా ఉద్దేశం కాదు. దీని మీద మేము బతుకుతున్నాం. మేము 24 యూనియన్ల ఫస్ట్ క్రాఫ్ట్ రిస్క్ జాబ్ అనేది మా ఫైటర్స్ యూనియన్, డాన్సర్ యూనియన్, టెక్నీషియన్స్ వరకు పెంచాము, ఎక్కువ పెంచేసాము అని అంటుంది. అది సరికాదు. ఈ 3 సంవత్సరాలకు ఒకసారి ఒక ఒప్పందం ఉంది. ఆ ఒప్పందం ప్రకారమే అడుగుతున్నాం. అడిగినంత మాత్రాన మా పెద్దల మీద కేసులు పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంకోటి ముంగటికి వచ్చింది ఏంటంటే స్కిల్ లేదంటే ఈ మధ్య కాలంలో ఓ 15 సంవత్సరాల నుండి సొంత స్కిల్ మీద మేము పనిచేస్తున్నాము. బాహుబలి, RRR, పుష్ప 2, కల్కి, ఈ మధ్యలో హనుమాన్ సినిమాకు మా ఫైట్ మాస్టర్లకు నేషనల్ లెవెల్ అవార్డు వచ్చింది. వాళ్ళు అపవాదు వేయడం ఎంతవరకు స్కిల్ లేదన్నది. స్కిల్ లేకపోతే అవార్డు గ్రహీతలు అవుతారా? పృథ్వీ మాస్టర్ కానీ, నందు మాస్టర్ కానీ మా యూనియన్కి అవార్డు వచ్చింది రీసెంట్గా, మీరు చెక్ చేసుకోవచ్చు. అది స్కిల్ లేకపోతే ఆ విషయం అయితే ఉండదు కదా. అందుకని మేము కనీసం మా వేతనాలు అడుగుతున్నాం తప్ప మేము వీళ్ళు సినిమా హిట్ అయితే మేము వాళ్ళ మీద పోయి ఏం పడతలేదు. కానీ మనం 3 సంవత్సరాలు పెంచేదని అడుగుతున్నాం. అడుగుతాకల్లా మా మీద కేసులు, ఈ స్కిల్ లేదు అని అపవాదులు. బయట యూనియన్ల నుంచి మెంబర్స్ తెచ్చి పని చేసుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఇక్కడ మేము దీని మీద డిపెండ్ అయి ఉన్నాం. ఇదే మాకు వేరే ఆనవాయితీ లేదు. మేము ఎట్లా బతకాలి? అది కనీసం మా పెద్దలు ప్రొడ్యూసర్లైనా వాళ్ళైనా పెద్ద మనుషులు వాళ్ళు మా వాళ్ళే. మేము వాళ్ళని సమ్మె దిగి వాళ్ళు మనసు నొప్పించడం ఉద్దేశం కాదు మాది. ఇప్పుడు గత 6 నెలల నుంచి మార్చి 31కు వేతనాలు పెంచే ఒప్పందం ఉండే. 2 నెలలు అని చెప్పి 6 నెలలు పొడిగించారు. అంతే తప్ప మేము వాళ్ళ దురుద్దేశం సమ్మె దిగి వాళ్ళ సినిమాలన్నీ కోట్ల నష్టం చేకూర్చాలని మా ఉద్దేశం కాదు. మేము పని అడిగిన దానికి మేము వేతనం అడుగుతున్నాం. అదే తప్ప ఇంకో ఉద్దేశం మాకు లేదు. కొత్త ఇంకో నిర్ణయం కూడా ఆ మధ్య తీసుకుని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే
యూనియన్ల వైజ్ కాకుండా యూనియన్లతో సంబంధాలు పెట్టుకోకుండా బయట వాళ్ళు ఎవరు ఉంటే మీకు టాలెంట్ ఉంటే వచ్చేయండి మీరు అప్లై చేసుకోండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వాళ్ళతోటే వర్క్ చేయించుకుంటామని చెప్పేసి. దానివల్ల మీకు చాలా నష్టం కదా. సార్ ఒక పని విలేజ్లోకి వెళ్తే సాకలి వాడు సాకలి పని చేస్తాడు, మంగళవాడు మంగళ పని చేస్తాడు, కుమ్మరి వాడు కుండలే వేస్తాడు. ఎవరి పని ఇప్పుడు మేము మా జీవనోపాధి గత 35 సంవత్సరాల నుంచి మా పెద్దలు ఆదరించిన యూనియన్ దీని మీదే ఇది డిపెండ్ అయ్యి బతుకుతున్నాం మేము. మమ్మల్ని కాదని చెప్పి వేరే వాళ్ళని ఆస్వాదించడం నాకు అర్థం కాదు. అంటే మా పొట్ట కొట్టి వాళ్ళకి పొట్టకు పెట్టడం అనే ఉద్దేశం. అది అంటే మేము వేతనాలు అడిగినంత మాత్రాన వాళ్ళం ఇవ్వడం అనేది గత వేతనాలు పెంచడం ప్రతి టైంలో ఇట్లనే. ఈసారి మాత్రం చాలా దురుద్దేశంతో జరుగుతున్నది కుట్ర. ఇది అందరు కాదు, కొంతమంది నిర్మాతలే. అందరిని అంటలే మేము ఇక్కడ పెంచే వాళ్ళకు మేము వెళ్తామని సహకరిస్తున్నాం అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే లేదు. మామూలుగా పెంచితే చిన్న సినిమా నిర్మాతలు నష్టపోతారంటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకే మేము ఒప్పుకోవట్లేదు అంటున్నారు. మరి దీని పట్ల మీ ఒపీనియన్? చిన్న సినిమాలకు మా యూనియన్ల లోబడి కొన్ని ఒప్పందాలు ఉన్నాయి, ఫెడరేషన్ త్రూవే జరిగింది అది. ఆ చిన్న సినిమాలకు మేము సహకరిస్తామంటున్నాం. ఆ సహకారము ఫెడరేషన్ వాళ్ళు ఏమైతే నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయం లోబడే పనిచేస్తాం మేము. రూల్స్ రెగ్యులేషన్స్ పొద్దున్న 4 గంటలకు రమ్మని మేము చేస్తున్నది 12 గంటల పని. బయటి ఫెడరేషన్లలో అయితే 8 గంటల పని చేస్తారు. మేము చేస్తున్న 12 గంటలు 16 గంటలు ఖర్చు అవుతుంది రాను పోను ఉద్దేశం కలిసి. అంత చేసినా కూడా మా వేతనం ఉన్నదే అడుగుతున్నాం. లేని దానికైతే వాళ్ళ మీద అయితే పడతలేదు. వేరే దేశంలోకి అంటున్నారు, అది కరెక్ట్ కాదని అంటున్నాం. మేము ఎక్కడ బతకాలి? దీని మీద ఆధారం మాకు. ఈ తప్ప వేరే పని లేదు మాకు, రాదు కూడా. ఈ ఏజ్ మాది 35 ఇయర్స్ అవుతుంది. నేను 20 ఇయర్స్ ఉన్నప్పుడు ఎంటర్ అయినా, ఇప్పుడు 55 సంవత్సరాలు. నేను వేరే పని చేసుకొని బతకాలన్నా, ఫ్యామిలీని చూసుకోగలనా, నా ఫ్యామిలీ రోడ్లో వాడాలా? మీ ఉద్దేశాలు కొందరు ఉద్దేశాలు పెట్టుకొని పర్టికులర్గా మాట్లాడుతున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగాల వేతనములు ఇస్తుంటారు. మేము ఎండనక వాననక కష్టం చేసి దుమ్ములో పనిచేస్తున్నాం. ఫైటర్స్ 24 యూనియన్లు ఒక్కో తరహా పని చేస్తారు అందరూ. 24 యూనియన్లు కలిస్తేనే సినిమాకు ఒప్పందం కుదురుతుంది, సినిమా హిట్ అవుతుంది. మేము ఒక్కరమని కాదు, కానీ అందులో మేము మా జాబ్ అనేది పర్టికులర్గా రిస్క్ జాబ్. అది చస్తామని దెబ్బ తాకుతామని తెలిసి కూడా మేము ఆ పని చేస్తున్నాం. అయినా మేము అలవాటు పడిపోయిన ఇదే పని, మాకు వేరే పని రాదు. అట్లని కాకుండా వేరే టెక్నీషియన్ పిలుస్తాం, వాళ్ళని పిలుస్తాం అంటే అది పద్ధతి కాదు కదా. అది ఆలోచించి సౌజన్యంతో నిర్మాతలు స్పందిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సమ్మె గత కొన్ని రోజుల నుంచి కూడా నడుస్తుంది. మరి ఇప్పుడు ఎప్పటి వరకు కొలికి వస్తుంది? ప్రొడ్యూసర్స్ ఏమో మేము పెంచాము 30%, విడతల వారిగా కొంత పెంచుతామని వాళ్ళు చెప్తున్నారు. మీరైతే తగ్గట్లేదు. మీ డిమాండ్స్ ఏంటి? మరి ప్రొడ్యూసర్ చెప్పిన దాని పట్ల మీ అభిప్రాయం? మాకు డిమాండ్ అంటూ ఏం లేదండి. ఎప్పుడు కూడా నిర్మాతలు చెప్పిందే మేము ఎప్పుడు చేస్తూ ఉంటామండి. 3 సంవత్సరాలకు ఒకసారి మా వేతనాలు పెంచవలసి ఉంది. ఆ టైం దాటిపోయిందండి. టైం దాటిపోయి కూడా 3 నెలలు దాటిపోయింది. 3 నెలలు టైం ఇచ్చారు, వాళ్ళు డిస్కషన్లు చేస్తూనే ఉన్నారు. అయినా అది ఒక కొలిక్కి రాలేదు. సో అందువల్లే ఈ నిరసన తెలియజేస్తున్నారు అందరూ, 24 క్రాఫ్ట్స్ అండ్ ఫెడరేషన్ కూడా. 4 గోళ్ల మధ్య పరిష్కరించే సమస్యని ఈ రోజున బయటకు వచ్చేసిందండి. జనాల కార్మికులందరూ కూడా బయటికి రావాల్సి వచ్చింది. అందుకని పెంచకపోవడం వల్లే రావాల్సి వచ్చింది. పెంచితే రాదండి. ఇంతకుముందు గతంలో దాసరి నారాయణరావు గారు కార్మికులకి ప్రొడ్యూసర్స్కి మధ్యలో ఉండి ఇద్దరిని ఎవరికి అన్యాయం జరగకుండా జీతాలు పెరిగాయండి. ఎటువంటి ఇబ్బంది జరిగే కాదు. ఇలాంటి ధర్నాలు నిరసనలు ఇవన్నీ ఎప్పుడూ లేవండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా 30 సంవత్సరాల్లో. ఇంతకుముందు ఎప్పుడు లేవండి. వాళ్ళైతే ప్రొడ్యూసర్స్ నష్టపోతారు, ముఖ్యంగా చిన్న ప్రొడ్యూసర్స్ అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అందువల్లే పెంచట్లేదు సార్. ప్రొడ్యూసర్స్కి అనేది ఎప్పుడు నష్టం అనేది ఉండదండి. అది వ్యాపారం. సినిమా అనేది బిజినెస్. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలోనే అంతర్జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమ. అందరూ చాలా బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు. అన్ని భాషల్లో వాళ్ళు కూడా అందరూ కష్టపడతారండి. ఎవరికి చేతనంతా వాళ్ళు డెఫినెట్గా కష్టపడి పనిచేస్తారు. 24 క్రాఫ్ట్స్ కూడా అందరూ చేయకుండా అవ్వదండి సినిమా. ఎంతో కొన్ని వేల మంది కార్మికులు పనిచేస్తేనే ఒక సినిమా రెడీ అవుతుందండి, లేదంటే అవ్వదండి అలాగా. మరి ఇప్పుడు వాళ్ళైతే పెంచము అని అంటున్నారు, మీరు సమ్మె కంటిన్యూ అవుతున్నారు. మరి సినిమా షూటింగ్స్ ఆగిపోయాయా, లేకుంటే వేరే రాష్ట్రాల నుంచి తెప్పించుకున్నారా, లేకుంటే మీలో ఏమైనా వర్క్ చేయడానికి వెళ్తున్నారా? ఏం జరుగుతుంది? సినిమా షూటింగ్లు అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయండి. 30% వేతనాలు ఎవరైతే పెంచేస్తున్నారో నిర్మాతలు వాళ్ళు షూటింగ్ జరుగుతున్నాయండి ప్రస్తుతానికి. ఇప్పుడు షూటింగ్లు ఎప్పుడు ఆపట్లేదండి, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు నిర్మాతలు. మరి మన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా దిల్రాజు గారు కానీ, ఇంకా సురేష్ బాబు గారు, సి కళ్యాణ్ గారు కానీ, అలా పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎఫ్డీసీ చైర్మన్ గారు ఉన్నారు, రాజు గారు, నాకు పెద్దవాళ్ళు అందరూ కల్పించుకొని మాట్లాడి సమస్యని పరిష్కారం చేసి అందరూ ఎప్పటిలాగా మళ్ళీ షూటింగ్కి వెళ్తేనే మంచిదని నా అభిప్రాయం అండి. పెంచవలసిన జీతాలే అడుగుతున్నారండి కార్మికులు. ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము.
ఎందుకంటే రెంట్లు పెరిగిపోయినాయి, ఖర్చులు పెరిగిపోయినాయి, నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి, చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. నిర్మాతలు మాకు తల్లి లాంటి వాళ్ళు, మేము మీ బిడ్డలు లాంటి వాళ్ళు. పొద్దున్న లేస్తే మీ దగ్గరే పనిచేస్తాం మేము. మాకు పని ఇస్తారు, డబ్బులు ఇస్తారు, అన్నం పెడుతున్నారు. అలాగే మేము మీ బిడ్డల్లా చూస్తున్నాం మమ్మల్ని. దయచేసి ఇలా ఇబ్బంది పెట్టకుండా సమస్యను పరిష్కారం చేస్తారని అనుకుంటున్నాం. అంటే చిరంజీవి గారు కూడా నా నిర్ణయం కాదు, ఫిలిం ఛాంబర్ దే నిర్ణయం, 30% పెంచుతామన్నానికి నేను మద్దతు ఏం తెలుపలేదంటూ నిన్న ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. మీరు చూసే ఉంటారు. మరి ఆయన నిర్ణయం పట్ల మీ అయ్యో, చిరంజీవి గారు అంటే పెద్దవాళ్ళండి, ఇండస్ట్రీకి పెద్దవాళ్ళు. ఆయన కూడా మహానుభావుడు. మాకు కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు. 24 క్రాఫ్ట్స్ కార్మికులకి అందరికి కూడా ప్రతి నెల సరుకులు అందేలా చేశారండి. ఆ సరుకులు కనుక అందివ్వకపోతే జనాలు తిండి లేక, పనులు లేక, పిల్లలను చదివించుకోవడానికి డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారండి. కార్మికులు అందరూ ఎవరి ఊళ్ళకు వాళ్ళు అందరూ వెళ్ళిపోయారండి. అప్పుడు పనులు లేక, ఎద్దలు కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డారండి. అలాంటి పరిస్థితుల్లో కూడా చిరంజీవి గారు ఆయన ట్రస్ట్ స్థాపించి కార్మికులు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా సరుకులు ఇప్పించారండి, బతికించారు, కార్మికులను బతికించారు ఆ రోజున. అదే కానీ సరుకులు ఇవ్వకపోతే తిండి లేక అలబడించి చచ్చిపోయేవాళ్ళు చాలామంది కదండి. మరి చాలా మంచి పని చేశారండి చిరంజీవి గారు, సూపర్. ఆయనకి ఎప్పుడు కూడా ఆజన్మాంతం ఇలాంటి రుణపడి ఉంటామండి. ఇంతకుముందు దాసరి గారు కూడా అలాగే చేశారు. కరువు వచ్చినప్పుడు 24 క్రాఫ్ట్స్ కార్మికులకు అందరికీ సరుకులు ఇచ్చారండి. స్వయంగా మేమే పంపిణీ చేసాం. చాలామంది మా సంస్థల్లో పనిచేసే వాళ్ళు కార్మికులే అందరం కలిసి పంపిణీ చేసామండి. సో మరి ఇప్పుడు పెంచేంత వరకు అయితే సమ్మె ఆపే ప్రసక్తి లేదంటారు. సమ్మనేం కాదండి, పెంచుతారండి తప్పకుండా. నిర్మాతలు అయితే పెంచుతారని నమ్మకం నాకుంది ఖచ్చితంగా. ఎందుకంటే అవన్నీ తెలుసు వాళ్ళకి కష్టాలు. కార్మికులు ఎలా పనిచేస్తున్నారు, ఏంటి, ఎవరెవరు ఏ టైం పనిచేస్తున్నారు, ఇవన్నీ తెలుసండి. అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారండి అని నమ్మకం నాకుంది. ఇప్పుడు లేబర్ యాక్టివ్ ప్రకారం ఇప్పుడు వాళ్ళు నిర్మాతలు కూడా కొంతమంది లేబర్ యాక్ట్ యూనియన్కి వెళ్ళారండి. కానీ నా ఉద్దేశం ఏంటంటే అలా ఎవరైనా అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. నేను చెప్తున్నాను, లేబర్ యూనియన్ ఆఫీస్కి వెళ్లకుండా 4 గోళ్ల మధ్య మన సమస్యను పరిష్కారం చేసుకుంటే బాగుండేదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే అలా వెళ్ళినందువల్ల కొన్ని నిర్మాతకి నష్టాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మేము మార్నింగ్ 7 to 6 కాల్ షీట్ షూటింగ్ చేస్తాము. ఒక్కొక్క నిర్మాత, కొన్ని చిన్న నిర్మాత కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కానీ 6:40 వరకు 6:50 వరకు షూటింగ్ చేస్తారు. అంటే దాదాపు 7 వరకు. అంటే యాక్చువల్గా 6కే ప్యాకప్ చెప్పాలి, కానీ ఈ గ్రేస్ పీరియడ్ చేస్తున్నారు. చేసినా మాకు పర్లేదండి, మేము ఇష్టపూర్వకంగానే పనిచేస్తున్నాం, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే మా నిర్మాత మా తండ్రి లాంటి వారు, మా అమ్మ లాంటి వాళ్ళు. ఎక్కువ వాళ్ళు బాగుంటేనే మేము బాగుంటాం. పర్లేదు, 1 గంట చేస్తే మాకేం ఇబ్బంది లేదండి. ఎందుకంటే కొన్ని ఆర్టిస్టులు డేట్లు ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి రేపు లేదనుకోండి మళ్ళీ లక్షల్లో ఖర్చు పెట్టాల్సి వస్తుంది నిర్మాత. సో ఈ ఇబ్బందులన్నీ మేము ఇది తెలుసండి, మాకు ఇవన్నీ తెలియకుండా ఏం లేదు. నిర్మాత ఇబ్బంది పడకూడదని మేము గ్రేస్ పీరియడ్ కూడా పనిచేస్తాం. అది వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఎందుకంటే పొద్దున్న లేస్తే మీ దగ్గరే పనిచేస్తాం కాబట్టి అవన్నీ తెలుసు. మేము అన్ని మసలుకుంటున్నాం, మన ఒక కుటుంబం లాగా అనుకుని ఉంటున్నామండి. ఎటువంటి మనస్పర్ధలు లేకుండా ఉన్నామండి ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు రావు కూడా అవన్నీ. ఇప్పుడు కూడా నిర్మాతలు వాళ్ళు మంచి మనసు చేసుకొని జీతాలు పెంచి అందరినీ విధుల్లోకి హాజరైతే మంచిదని నా అభిప్రాయం.